ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 31/8/2025 నుండి 6/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే మిథున రాశిలో గురుడు ఉన్నాడు. అదేవిధంగా రవి, బుధుడు, కేతువు సింహరాశిలో ఉన్నారు. కుజుడేమో కన్యా రాశిలో, మరి కుంభ రాశిలో రాహువు, మీన రాశిలో శని, చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. ఈ కుంభరాశి వారికి చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారాలు, ద్వాదశ స్థాన సంచారం కూడా, అంటే వార ప్రారంభం నుండి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. గురుడు అనుకూలం ద్వారా కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు, డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఆలోచన శక్తి బాగుంటుంది. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ద్వారా మీ యొక్క కార్యజయం తప్పనిసరిగా లభిస్తుంది. దూరం నుండి శుభవార్తలు అందడం ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా మీరు తీసుకుంటారు. ఆర్థిక పరమైన సర్దుబాట్లు ఉంటాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో ఉత్తేజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ వారం పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. కొన్ని నూతనమైనటువంటి విషయాలు మీ దృష్టిని కేంద్రీకరిస్తారు. తప్పకుండా విజయం సాధించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశివారు ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన మిత్రత్వం, అలాగనే వృత్తులపరమైనటువంటి ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి శని భగవానుడు తప్ప మిగిలిన గ్రహాల యొక్క బలం కాస్త అనుకూలంగా ఉండడం ద్వారా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అంచేత మరి ఈ రాశి వారు సంఖ్యల్లో మరి ఎక్కువ వాడవలసింది ఏమిటయా అంటే సంఖ్యల్లో మనం 9 వాడవచ్చు. 6 వాడండి. తెలుపు రంగు వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. దానాల్లో తిలదానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.